సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. యా ఎవరు కావాలి? అరా హీరో, నువ్వు నా మొహం చూడు, నేను నీ మొహం చూస్తాను. మరి వెనకాల వచ్చే బళ్ళని ఎవరు చూస్తారు? రేయ్, మర్యాదగా చెప్తున్నాను, ఇంతటితో ఆగు. అవునా రే, నిజం చెప్పు, నువ్వు నాకు ఫ్రెండ్వా లేక బ్రోకర్వా? రేయ్, నువ్వు ఆ సరోజ్కి ఎక్కువ చనువిస్తున్నావు. ఏంటి లింక్ పెడదాం అనుకుంటున్నావా? ఇవన్నీ మనకు వర్కౌట్ కావని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా. చూడు, ఇంకొకసారి అది మన ఇంటికి వచ్చిందో అంతే, రైట్ ఫ్లాట్ అయిపోతాను. లక్ష సార్లు చెప్పాను విశ్వామిత్రులతో పెట్టుకోద్దని. పోయిన వారంగా మాట్లాడి సెటిల్ చేసుకున్నాం. వాళ్ళకి మనకి ఏ గొడవ వద్దని. వీడితో పెద్ద హీరో అయినట్టు వెళ్ళి కెలికాడుగా. చూడు, బూడిదో వదిలే, చెప్పిన మాట వినకపోతే అంతే. వాడికి గతి పట్టాలని రాసుంటే ఎవరేం చేస్తారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంతో కొంత పంపించండి. పంపిద్దాం లేదనా, నువ్వు పదా. రేయ్, వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? వీడికి వినపడదు, మాటలు రావు. అన్నా వెళ్ళి పిలవండి. రేయ్, పిలుస్తున్నారా? ఫుల్ ఫ్లాటా? భోజనం చేశారా? వాడిని లేపి భోజనం పెట్టించి నువ్వు తిని ఏదైనా పని ఉంటే చూసుకోండి. వెళ్ళండి, పోరా. పని పాటలేని వెతవాలి.
ఓవర్గా డాన్స్ ఆడానా? అలాగే ఆడాలి. ఎవడు చచ్చినా ఆడాలి. రాజు చచ్చినా ఆడాలి, సూర్యగాడు చచ్చినా ఆడాలి, దీనా చచ్చినా ఆడాలి. ఎందుకో తెలుసా? అప్పుడే మనం చేస్తే ఎవడో ఒకడు ఆడతాడు. నువ్వు చచ్చిన దండన కానీ నేను చచ్చినా నేను చస్తే నువ్వు డాన్స్ చేస్తావుగా. అందుకేనయ్యా చెప్పాను మీకు ఏ ప్రాబ్లం ఉండదు మా ఏరియాలో బిల్డింగ్ కట్టమని. మీకే మీరు చెప్తారు, ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం. లోకల్ గ్యాంగ్ వచ్చి మాకు కొంచెం ఇసుక ఇవ్వు, సిమెంట్ ఇవ్వు, ఇనువు అని ప్రాణాలు తోడేస్తున్నారు. ఎంతకాలం నవ్వు పట్టమంటారు? మీ వల్ల ఏం చేసుకోమని చెప్పేశాను. మీకే జాలీగా గార్మెంట్ ఫ్యాక్టరీ కట్టుకుని సంతోషంగా ఉన్నారు. నా బాధ మీకేం అర్థమవుతుంది. సర్దుకుపోవాలి. బెదిరింపులకు భయపడితే ఎలా? అదేం కాదు, ఏ ప్రాబ్లం వచ్చినా నేను వెనకడిగాను. ఈ ఏరియా కుర్రాళ్ళు అంత మంచోళ్ళు కాదు. వాళ్ళని చూసి భయపడుతున్నారని కాదు, అది ఏంటంటే భయం కాకపోతే మరి ఏంటంటావు? సరే వదిలేండి, ఇప్పుడు దాని గురించి ఎందుకు? భయపడకయ్యా, నన్ను కూడా కుర్చీ వేసుకు ఇక్కడే కూర్చోమంటావేంటి? అదేం అక్కర్లేదు గానీ మీ వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఉంటే సరిపోతుంది. రాణా నాకు సపోర్ట్ చేస్తున్నాడని తెలిస్తే చాలు, ఒక్కడు కూడా నా జోలికి రాడు. అది నాకు వదిలేవయ్యా. రేయ్, నువ్వు దాసు మనవాణ్ణి జాగ్రత్తగా చూసుకోండి. మీ ఇద్దరికి చెరువు ప్లాట్ కట్టిస్తాడులే. ఏమండే, మీరు ఊరికే ఉండలేరా? ఏమిటి వాగ్దానాలు చేస్తున్నారు? వాళ్ళిద్దరికీ నేను ఏలోడు రాకుండా చూసుకుంటాను. ఏదో సరదాగా లేవయ్యా, మన ఇద్దరు ఇప్పటి వాళ్ళమా. తోపుడు బండి మీద కట్ పీసెస్ అమ్ముకున్నప్పటి నుంచి స్నేహితులం. నేను చూసుకుంటాలే, వస్తాను. ఆ, జాగ్రత్తరా. ఏ సరా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? హే ఇట్రండి. అంతా నువ్వు ఇచ్చిన 24 గంటలు బయటికి పో. ఏయ్ ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నేను చూడడానికి వచ్చానా? నీలాంటి ఒక కేటుగాడు, మొరటోడు, పోకిరి విధవా ఎవరికైనా నచ్చుతాడా? నేను చూసి భయంతో పారిపోతున్నారు. ఎందుకో గాని నువ్వు నాకు నచ్చావు. నీ లక్. అయితే నన్నేం చేయమంటావు? నీ కర్మలా ఉంది. నువ్వు అని ఒక మాట చెప్పు. చెప్పు. నేను మూట మూల సర్దుకొని వచ్చేస్తాను. అది కాదంటావా? మనం ఊరొదిరి లేచిపోదాం. ఏమంటావ్? సినిమాలు చూసి చెడిపోయావే. ఏం ఆ కాదులే. సినిమాలో నేను చూసాను. మనకు అవన్నీ వర్కౌట్ కావాలే గానీ కిక్కు దిగలో పెడిపో. అవన్నీ సరే, నన్ను చూసేప్పుడు మోహన్ చిట్లించుకుంటావే, అలా ఒకసారి చూడు. అదే ఇప్పుడు చేసేది. నిన్ను అంతా నీవలేరా? దీన్ని నాకు తెలిసి హాయిగా టీవీ చూస్తున్నావా? ఏయ్ బయటికి పోయ్. ఏ ఉండరా, ఊరికే వాడికి తిడతావు. నాకు డౌట్ ఉంది. ఏంటి? అది నువ్వు అసలు మగడవేనా? ఏయ్, నోరు తెరిస్తే అయిపోతావు. బూతులు వస్తాయి. ముందు ఇక్కడి నుంచి బిచాన ఎత్తే పో. అది కుదరదు గానీ ఇంకో మాట చెప్పు. పోయ్. బయటికి పో. ఏంట్రా? నీకు ఫోన్ వచ్చిందన్నా. వస్తున్నానని చెప్పు. నీకోసం ఎదురు చూస్తున్నానన్నా. ఒకటేనా? టీ చెప్పరా. మాస్టర్ 2 టీ. స్వామి రాలేదా? ఏ నన్నెవరూ పట్టించుకోవట్లేదు. స్వామితో ఒక మాట చెప్పనా, నేను 4 డబ్బులు సంపాదించుకుంటాను, కానీ మీ మీద మర్చిపోను. మీ మీద ఉంటున్నా. ఊరుకోరా. అసలు మేము చేసే పని ఏంటో తెలుసా? అవన్నీ నాకు తెలియదన్నా, కానీ డబ్బులు మాత్రం బాగా వస్తాయని తెలుసు. వాటి కోసం ఏమైనా చేయొచ్చన్నా. ముందు టీ తీసుకురారా డబ్బా. శివ శివ ఆ, ఆ. కోటన్నగర్ 2 స్పెషల్ టీ. ఇదిగో ఉంచు. రే బిస్కెట్లు కూడా తీసుకురారా. ఏయ్ వద్దా? ఎరా తప్పుకోరా, జరుగు. నిన్నేరా తప్పుగా. రే ఎదవలారా,
బుద్ధి లేదు మీ ఇద్దరు సావడం నా ఆటే దొరికిందా యాదవలారా. ఎవర్రా ఎదవలు? నువ్వు పెద్ద ఎదవి, నీ ఆటో ఒక పెద్ద డబ్బాది. వాడు గై 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 హారం కొట్టాడుగా, తప్పుకోవచ్చుగా. నీ వల్ల నన్ను కూడా తిట్టేళ్తున్నాడు రా. కొట్టానంటే అంటే వినపడదా? ఎగతాళుకుందా? రెండు అవుట్ అయిపోయినాయా? ఏ బుద్ధి లేని అదవరా నేను ఇంట్లోంచి బయటికి పంపించింది? ఇంటికి వెళ్ళిపో, పో పో పో. ఏంటి ఎగస్టాలా? నా వెనకాల వచ్చేస్తున్నావేంటి తోకలాగా? అడ్డమైన వాళ్ళతో తిట్టించడానికా? ఈ ఏరియాలో నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే. సరే ఇల్లు ఎక్కడా? అర్థం కాలేదా? ఇల్లు ఎక్కడా? మంట అయిపోయినా? నీకెవరైనా ఉన్నారా? నీతో పాటు ఎవరైనా ఉన్నారా లేదా? ఏంట్రా నీ పరిస్థితి? సరేరా, టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఇలా చూడు, రోడ్లు అడ్డ తిట్టం వెళ్ళకూడదు. అన్నాయ్, ఎందుకన్నా ఈ చిన్న పిల్లల్ని పట్టుకుని కొడుతున్నారు? ఏది అడిగినా నోరు తెరవకుండా పెద్ద పిస్తాల ఫోర్స్ కొడుతున్నాడు. అన్నాయ్ వాడంతా అన్నాయ్. ఏందే వాడంతేనా? అన్నాయ్ ఈ కొట్టడాలు గిట్టడాలు మనకి నచ్చవు, చెప్తున్నా. కొట్టి ఏం పెడతారా? అన్నాయ్ నాకు గాని కోపం వచ్చిందో మీలో ఒక్కళ్ళు కూడా మిగలరు, చెప్తున్నా. కొప్పు పట్టింది నా కొడుకు. కొట్టరావండి. కొట్టేళ్తారా? రే పెద్దయ్యాక మనం కూడా ఇలాంటి మంచి ఇల్లు కట్టుకోవాలి. 5:00 థియేటర్ దగ్గరకు వచ్చాను రా, లేట్ చేయకండి రా. ఓకే మావా. ఏంట్రా ఏం చేయబోతున్నావురా? ఎవడ్రా వాడు? రేయ్ పరిగెత్తరా. ఎవడ్రా వాడు? ఏంట్రా ఎవరో కనిపించట్లేదు? ఆ రాయేసి నా కొడుకు దొరికితే నీ ఇచ్చేవాడిని. రేయ్ వాళ్ళని ఎందుకు కొట్టావురా? ఆ రోజు నేను కొట్టావా? సరే సరే. రేయ్ నా కోసమే కొట్టావా? థ్యాంక్స్. అదృష్టవంతురా మీరు. రే అబ్బాయిలు, మొహం మీద పోసేస్తాను. నువ్వేనా అదృష్టవంతుడివే? గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నావు, అక్కడ పని చేయకపోయినా జీతాలు ఇస్తారు. ఎవడు చెప్పింది? తిండి తిప్పలు లేకుండా పనిచేస్తున్నాను. లోను పిఎఫ్ గ్రాట్యుటీ అన్ని పోను ఏం మిగులుతుంది? చుప్పరాతోటి గవర్నమెంట్ ఉద్యోగస్తులని తెగ బాధపడిపోతున్నారు. గొడిచాకు పెట్టడానికి ఇక్కడ ఏ బొంగు లేదు. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, సులభంగా పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరుకుతుంది. 2, బ్యాంకులో లోన్ ఇస్తారు. ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తేనే టీవీ ఫ్రిడ్జ్ లాంటివి ఇన్స్టాల్మెంట్ లేకుండా కొనగలం. సరే నీ సోదాపు. ఇంతకీ ఎక్కడ పని చేస్తున్నావు? ఎప్పుడు అడిగినా చెప్పండి. ఎవరికి తెలుసు? ఏంటి కేకే పెద్ద కేడి అయ్యా నువ్వు. సవి ఇదిగో తీసుకో. ఏంట్రా అప్లికేషన్. నేనేమైనా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజా? ఏదైనా పని ఉంటే ఇవ్వు. నా ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. నువ్వు ఏ పని ఇచ్చినా కాదర్ కూడా చేస్తాను. ఒక్కసారి ఇచ్చి చూడు. నువ్వు పిండి రూపరా. మీరు మీ పని కానివ్వండి. కోటి, శివ, స్వామి మనం ఇద్దరం ఒక టీమ్. అవునవును, మన తలరాత అంతే. ఏంటి జలుబు చేసిందా? నా దగ్గర ఫస్ట్ క్లాస్ మందు ఉంది. దీన్ని వేడి నీళ్ళలో కలుపుకొని ఒక పెగ్గేసావు అనుకో, 10 నిమిషాల్లో లేచి డాన్స్ చేస్తావు.
ఏ ఆగరా, కూర్చో. కూర్చోరా. రే, నీకేమైనా అయితే నువ్వే చూసుకోవాలి, నాకేమైనా అయితే అదే నువ్వే చూసుకోవాలి. ఏయ్. నన్ను చూస్తే భయంగా ఉందా? ఎవరికేం కావాలో చెప్తే ఇవ్వడమేగా నా పని. అది వదిలేసి తలకి ఎక్కుంటూ మెలికలు తిరిగిపోతూ ఆల్రెడీ ఊరంతా పెద్ద పెద్ద పోస్టర్స్ అంటించారు కదా, ఇంకా సిగ్గెందుకు? ఇంకోడొస్తున్నాడు. ఇదిగో. ఓ వేరేదా? తప్పులేదు తమ్ముడు. ఆగు. వినపడదా? మాటలు కూడా రావా? ఊరుకోవే. ఏం కావాలి? ఓ కోల్డా? కోల్డ్, జలుబు, ఓకే. ఫీవర్, జ్వరం. జ్వరం ఉందా? ఒక్క నిమిషం చూస్తాను. ఏం కాదు. కొంచెం ఉంది, ఉండు. ఇవి 2 టాబ్లెట్స్. పొద్దున్నే ఒకటి, నైట్ పడుకునే ముందు ఒకటి. సరేనా? ఇదిగో. ఇంకో విషయం, భోజనం తర్వాతే వేసుకోవాలి. సరేనా? డబ్బులు ఇవ్వలేదు. అయ్యో, 5 రూపాయలు. ఏం చేసేవే? నేనేం చేశాను? ఇంతకు ముందు వచ్చినాడు, మోగు మధ్యలో నుంచున్నాడు. నోరు తెరిచి అడగాలి కదా. అతలెలా మాట్లాడగలడే? అయ్యో, ఎవరా మీరు? మాట్లాడండి. మూర్తి, దాసో, ఎక్కడ వచ్చారు వీళ్ళు? మూర్తి, అది ఇక్కడ రాకూడదు, కిందకి వెళ్ళండి. ఏంటో నేను చెప్తుంటే మీరు పట్టించుకోవడం లేదు. ఉండరా రే, లేవరా. ఇదేమన్నా నీ బాబు గారు మాతో లేవు? లేవరా రే. నేను అరుస్తూనే ఉన్నాను, మీరు ఒకరి మొహాలు ఒకరు చూస్తున్నారండి. బయటికి పడరా. వేళకోళంగా ఉందా? నాకు వచ్చే కోపానికి మీ ఇద్దరిని నరికి పడేస్తా.
చెప్పు రేయ్, వద్దు. రేయ్. 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 ఎందుకురా కొడుతున్నావు? నేనేం చేశాను రా? రేయ్, శివ, కొట్టుకురా, నొప్పిగా ఉంది. రేయ్, రేయ్, ఆగరా. రేయ్, రేయ్. ఆగరా. ఆగు, ఆగు. ఏంట్రా ఇలా కుమ్మేస్తున్నావు? ఏదైనా మాట్లాడి సెటిల్ చేసుకున్నావురా? అమ్మా, రేయ్, ఏంట్రా ఏంట్రా వెతుకుతున్నావు? రేయ్, సోదరు. అలా అడుగు. ఒక నేసేయడానికి వెళ్ళిన చోట ఎందుకు ఎక్స్ట్రాలు అనేగా? చెప్తాను. నేనేమైనా కావాలని చెప్పానా? వాళ్ళు మాత్రం వదిలేస్తే మనం రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు వాళ్ళు మనల్ని ఎక్కడైనా చూసి వాళ్ళని వాళ్ళ మనుషులు తీసుకొచ్చి మనం ఫుల్ టైట్ లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి మనల్ని కుమ్మి కుమ్మి సాగు కడితే చివరికి మనకిద్దరైతే అర్థమైందా? లేదుగా? మూసుకో. కొట్టుకురా, కొట్టుకురా శివ. కొట్టుకురా. ఎందుకు కోటిని కొడుతున్నావు? ఏంట్రా? ఏం లేదు సార్, వెళ్ళిన చోట 2-3 టెంకాయలు ఎక్స్ట్రా కొట్టాల్సి వచ్చింది. ఊరుకోరా. ఇందులో తప్పే ఉంది. టెంకాయలేగా కొట్టాడు. ఏమైందిరా? అదే గొడవలో ఎక్స్ట్రాగా 2-3 నేస్తాను. నువ్వు అసలు మనిషివేరా? అయ్యో, పెగ్గు కొట్టినట్టు అందరినీ కొడుతున్నావు. నీ రౌడీజం ఇంతతో మానేసి మూటాములు సర్దుకొని నాతో వచ్చి అర్థమైందా? ఆపవే. ఆ తర్వాత నువ్వేం చెప్తావు నాకు తెలుసు. ఆటో తోలొచ్చు, మూటలు మోయచ్చు, కూలి పని చేసుకొని బతకొచ్చు అంటావు. ఏం చేయాలో మేము చూసుకుంటాం. పెద్దరాయి టైప్ లో పంచాయతీ చేయడానికి వచ్చింది. తోలు ఒలిచేస్తాను. బయటకెళ్ళా. ఏంటి? నువ్వు నన్ను బెదిరించచ్చు. పైన ఒకడు చూస్తున్నాడే, వాడు మాత్రం ఊరుకోడు. ఎవడు? స్వామి. నీకెలా తెలుసు? అతనికి అన్ని తెలుసు. అతని నుంచి నువ్వు తప్పించుకోలేవు తెలుసా? ఆ స్వామి మేము కష్టపడుతున్నప్పుడు కూడా చూశాడు. ఏం చేయాలో మేము డిసైడ్ చేసుకుంటాం. నిన్ను ఎలా? థూ, నువ్వు అసలు మానవురా? నీ ఇష్టం వచ్చినట్టు చావు. వీడికి పిచ్చి పట్టింది. వీడి బాగు చూడ రావాలా కాదు. బయటకెళ్ళవా. పోతారే, నువ్వే చెప్పక్కర్లే. ఆగరా, ఆగు. చూడు, ఇచ్చిన పని ఈజీగా చేయడం గొప్ప కాదురా. ఎవ్వడికి దొరకకుండా దానిమ్మ కత్తిలా ఎస్కేప్ అవ్వాలి. అదిరా ముఖ్యం. అర్థమైందా? అందుకే ఆ పని చేశాను. సరు, మా ఇంట్లోంచి ఎవరైనా ఫోన్ చేస్తే నిన్న నైట్ నేను నీతోనే ఉన్నానని చెప్పు. ఎక్కడికెళ్ళావు? సురేష్ కొత్త బైక్ కొన్నాడు. నన్ను రౌండ్ తీసుకెళ్లాడు. ఇంట్లో దించేసరికి పొద్దున్నయింది. అది సరే గాని నీ మ్యాటర్ ఏమైంది? ఏమైందా? నీ క్యాండిడేట్ కి టోటలీ ఆపోజిట్. నవ్వుతూ మాట్లాడడం తెలీదు. తోరు డబ్బు ఫీజు. ఒక అమ్మాయి ఆశగా మాట్లాడితే నవ్వకలేదు. నువ్వు చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు ఎవడో కట్టుకుపోతాను. అప్పుడు గెడ్డాలు పెంచుకుని బోర్ని ఏడుస్తాడు. ఓ రోజు అర్థమవుతుంది. పోరికి వేదవా. ఏమైంది? గుద్దెడుతున్నాడే. ఫ్యాక్టరీ వాడితైతే పనిచేసే అమ్మాయిలు అంత లోకమైపోయారా? నా సంగతి తెలియదు వాడికి. ఎక్కడికి వెళ్ళావురా? దినేష్ ఎవరు హత్య చేశారో కనుక్కోమంటే ఏడాళ్ళందరికి లైన్ వేస్తున్నావా? ఊరుకో మావయ్య, ఎవరైనా విన్నా వింటారు. వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నాను. నువ్వు అనుమానిస్తున్నట్టు వాళ్ళకి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు. నీకెలా తెలుసు? ఏముంది ఎక్స్పెక్టేషన్? మన వాళ్ళని చూస్తేనే వణికి చేస్తున్నారు. కాళ్ళు చేతులు తీస్తారా? ఎంక్వైరీ చేసినందుకే భయపడుతున్నారు. అయితే ఎవడై ఉంటాడా వాడు? మన వాళ్ళ మీద చేసాడంటే నన్ను పుట్టించిన వాడైనా ఉండాలి, నాకు పుట్టిన వాడైనా ఉండాలి. వాడెవడో కనిపెట్టి. బాగా వెళ్దాం. ఈడొకడు.
వచ్చేసాడు. నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? కోల్డ్? వీడికే బాగానే ఉన్నాడు. ఏంటి? పెన్ను కావాలంటున్నాడు. పెన్నా? పెన్ ఇక్కడ దొరకదు. 1, 2, 3 మూడొకటి స్టేషనరీ అక్కడ దొరుకుతుంది. వెళ్ళాడంటే అది అది నా పనండి. చిన్న కాగితం మీదే లెటర్ రాస్తున్నాడు. వీడు మామూలు కాదు. ఊరుకోవే. వాడికి ఎక్కడ వినిపిస్తుంది? థాంక్స్ శివ. చూడు. ఓ సో నీ పేరు శివ. నా పేరు సంధ్య. సంధ్య. తిను నా ఫ్రెండ్ ఆర్తి. ఆర్తి. అదేమవుతుందో. ఇంకా ఏం కావాలి? ఏదో చెప్పాలని తాపత్రయం. ఫోనా? ఇదిగో ఇక్కడ. చెయ్యి చెయ్యి. ఫోన్ తీసాడు. ఓకే. అవును. డయల్ చేశాడు. సరే. ₹1 కాయిన్ వేసాడు. పర్వాలేదు. అలాగే స్టైల్ గా రిసీవర్ తీసి చెవులో పెట్టుకున్నాడే, బల్పే కదూ. మా ఇంటికి వెళ్తున్నా. బైక్ లోనా? అయ్యో వద్దు, పక్కనే. నేను నడిచి వెళ్ళిపోతాను. ఇది మా ఏరియా. సరేనా? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నాన్న. ఓ అర్థమైంది. నాన్నకి నాన్న కదా. ఓ పెన్నా ఉంది. ఇదిగో. కోటి. అన్నయ్య. నేను బామ్మ మాత్రమే మా ఇంట్లో. బామ్మ బామ్మ బామ్మ. మా అమ్మ నాన్న నేను పుట్టినప్పుడే పోయారు. మీ అమ్మా నాన్న ఎక్కడా? ఓ మీ ఇల్లు ఎక్కడుంది? నువ్వేం చేస్తుంటావు? ఇల్లు వచ్చేసింది. ఇదే మా శివ. అయ్యో శివ, ఇదే మా ఇల్లు. రా. నువ్వు పైకొస్తావా? థ్యాంక్ యూ. ఓయ్ ముసలి, ఈరోజు వంట ఏంటి? చెప్తాను గాని, ఎవరా అబ్బాయి? అబ్బాయా? ఏ అబ్బాయి? నాకు చెవులు వీకే గాని కళ్ళు మాత్రం బాగానే కనిపిస్తాయి. ఎవరే అబ్బాయి? ఆహాహాహా, పెద్ద ముదురువి నువ్వు. నువ్వేం టెన్షన్ అవ్వకు. మంచి అబ్బాయి బామ్మా. లేట్ అయింది కదా, అందుకే తోడొచ్చాడు. సరేనా? ఏమే, రోజు కన్నా తొందరగానే వచ్చావు, అలాంటప్పుడు తోడెందుకట?